అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడు మనతో ఉన్నాడని ఎంతమంది అనుకుంటున్నారు? ఈరోజు దేవుడు మనతో ఉండి మనతో దేవుడే మాట్లాడాడు. దేవుడే మన మధ్యలోనికి వచ్చి ఆయన ఆత్మను కుమ్మరించి ఆ రోజు ఏ విధంగా అయితే అపోస్తులు సువార్త ప్రకటిస్తూ ఉండగా, ఏ విధంగా అయితే అపోస్తుల నోటిలో నుండి వాక్కులు బయలు వెల్లుడు తోడనే ఏమైనాయట? దెయ్యాలు పట్టిన వారు దెయ్యాలు నుంచి విడుదల పొందుకున్నారు. అనారోగ్యంతో బాధపడిన వారు అనారోగ్యం నుంచి స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా. ఏమైనా ఆశ? ఈ తరములో ఆయన చిత్తాన్ని జరిగించే ప్రజలు దేవుడికి ఎవరు కావాలి? ఈ తరములో దేవుని చిత్తం కోసం ఎదురు చూసి దేవుని చిత్తాన్ని జరిగించే ప్రజలు దేవునికి కావాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇందాక సేవకులు చెప్పిన వాక్య భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఎవరి గురించి చెప్పారు సేవకులు? ఎస్తేరు. ఎస్తేరు ఏం చేసింది? ఈరోజు ఎందుకు మనందరం ఎస్తేరు గురించి చెప్పుకుంటున్నామో తెలుసా? ఎస్తేరు ఒక తల్లి తండ్రి లేని ఒక అనాథ. ఎస్తేరు ఎవరు? ఒక తల్లి తండ్రి లేని అనాథ. గమనించండి, ఆ వాక్యాంశంలో నుండి నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో నీకు నా అన్నవారు ఎవరు లేకపోయినప్పటికీ, బంధువర్గము కన్న కొడుకులు కూతుర్లు ఎవరు లేకపోయినప్పటికీ, నీవు గనక దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే రాజసింహాసనాన్ని నా దేవుడు ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఎస్తేరు జీవితంలో ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడో తెలుసా? ఒక అమ్మ నాన్న లేని అనాథ అయినప్పటికీ దేవుని మీద పరిపూర్ణ విశ్వాసముతో, దేవుడు అంటే భక్తి కలిగి భయము కలిగి ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, తన ప్రజలు నశించిపోకూడదని ఉపవాసం ఉండి ఏం చేసిందట? ప్రార్థన చేసి చేసి రాజమన్నను పొందుకుని రాజగృహంలో రాణిగా మారిపోయిందండి ఎస్తేరు. అటువంటి కృప ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎస్తేరు దేవుని కృప పొందుకుంది. ఎస్తేరు దేవుడిచ్చిన దయాదాక్షిణ్యాలు పొందుకుంది. ఎస్తేరు దేవుడు తన జీవితంలో అనుగ్రహించిన కృపని క్యాచ్ చేసుకుంది. దేవుడు నీకు కూడా కృప ఇస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు కూడా కొన్ని తలాంతులు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీ నుండి నువ్వు ఈ విధంగా ఫలించాలని దేవుడు ఆశపడతాడు. అది గనక నువ్వు తీసుకోగలిగితే దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడిని వాడుకోవాలని ఆశపడుతున్నాడు, కానీ నువ్వు దేవుని చేతిలోకి రాకుండా ఇంకా లోకముల చేతిలోనే ఉంటే దేవుడు ఏమైనా చేయగలడా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఎస్తేరు జీవితాన్ని దేవుడు మన ముందు పెడుతున్నాడు. ఎస్తేరు ఈ లోకంలో బ్రతికింది. ఎస్తేరు కూడా యవనస్తురాలే, తల్లిదండ్రులు లేని యవనస్తురాలే, పట్టించుకునే వాళ్ళు లేని యవనస్తురాలే, కానీ తన జాతి కోసం నిలబడింది, దేవుడి కోసం నిలబడింది. అంచెలంచెలుగా ఎస్తేరుని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీవు కూడా దేవుని కొరకు నిలబడగలిగితే, ఈరోజు నీ కుటుంబము కూడా దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే, నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టగలిగితే, ఎస్తేరుని దేవుడు వాడుకున్న రీతిగా మనల్ని మన కుటుంబాన్ని కూడా దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పదలుచుకున్న సందేశం, 20 రోజుల నుంచి మనందరము కూడా ఉపవాసం ఉండి ఎంతగానో దేవుని దగ్గర ఏం చేసాం? ప్రార్థన చేసాం, ఏడ్చాం, కన్నీరు కార్చాం, కుటుంబం కోసం ప్రార్థన చేసాం, సంఘం కోసం ప్రార్థన చేసాం, ప్రతి విషయం గురించి ప్రార్థన చేసాం కదా. దేవుడు కూడా వాగ్దానం ఇస్తున్నాడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో నుండి ఒక అంశాన్ని ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించి 40 దినాల్లో సాగవలసిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు సాగేలా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎందుకు దేవుడు చేశాడు? 40 రోజుల్లో వెళ్ళిపోతే ఇశ్రాయేలు ప్రజలతో దేవునికి ఒక పని తీరిపోయేది కదా. మోషేకి ఇశ్రాయేలును నడిపించే నాయకత్వం తీరిపోయేది కదా. కానీ 40 సంవత్సరాలు ఎందుకు దేవుడు చేశాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న తిరుగుబాటు స్వభావం, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న సనుగుట అనే స్వభావం, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న దేవునికి విరుద్ధంగా దేవుడు చేయొద్దన్న పనులు చేసే స్వభావం, ఇవన్నీ కట్ చేయడానికి దేవుడికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. వారిలో ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వస్తే ఫైనలైజ్గా కనాన్ దేశం ఎంతమంది చేరబడ్డారు? కేవలం ఇద్దరు వెళ్ళారు. ఎవరు వాళ్ళు? ఎవరు? యెహోషువ, కాలేబు.
కనాను దేశం చేరారు. సరే, కనాను దేశం దగ్గరికి వరకు వెళ్ళారు. మోషే నాయకత్వంలో అందరూ నడిపించాడు. మోషే చాలా కష్టపడ్డాడు. మోషే మరణించాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మోషే మరణించాడు. మోషే మరణించిన తర్వాత ఈ ప్రజలందరినీ చూసుకునే నాయకత్వాన్ని దేవుడికి ఎవరికి అప్పగించాడంటే యెహోషువకి అప్పగించాడు. మోషే నత్తివాడిని ఎవరు కోరుకున్నాడు? దేవుడు కోరుకుని మోషేకి ఇచ్చిన వాగ్దానము, నేను నీతో వస్తా, నువ్వు వెళ్ళి నా పని చేయమన్నప్పుడు మోషే చేశాడు. మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో యెహోషువ, ఈ శత్రు సైన్య సమూహాన్ని చూసి నువ్వు భయపడొద్దు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడనే, నేనే నీతో వస్తానయ్యా. మోషే లేడు కదా, అతను లేడు కదా, నాకు అతను కావాలి, ఇతను కావాలి, అతను ఉంటేనే నేను పరిచర్యకి వెళ్తాను, ఆ ఉంటేనే నేను చర్చికి వెళ్తాను, ఆ ఉంటేనే నేను నీ పని చేస్తాను అంటున్నావు. నో, నువ్వు వెళ్ళు, నీతో కూడా ఎవరు వస్తారు? నీతో కూడా వచ్చేవాడును నేనే అని యెహోషువని బలపరిచి దేవుడు యెహోషువని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్న దినాల్లో ఎన్నో యుద్ధాలు, యోర్దాన్ని దాటవలసిన స్థితి. అద్భుత కార్యం చేశాడో లేదా? దేవుడు అద్భుత కార్యం చేసినది దాటించాడు. ఎరుకో పట్టణానికి వచ్చారు. ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు పట్టణంలో ప్రవేశించడానికి వారికి ఏమడ్డుగా ఉన్నాయి? ఎరికో గోడలు ఏమడ్డుగా ఉన్నాయి? ఎరికో గోడలు అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నువ్వు నాతో కూడా వస్తానని వాగ్దానం చేసావు కదా, సరే నాతో వచ్చావు, యోర్దాను నదిని నన్ను దాటనిచ్చావు, అనేక రాజ్యాలు నా మీదకి వస్తే వారితో యుద్ధం చేసి మంచి విజయాన్ని మేము పొందుకోవడానికి నువ్వు సహాయం చేసావు. ఇప్పుడు మేము ఎరికో పట్టణానికి ప్రవేశించాలంటే మా ముందు ఏముంది? చెప్పాలందరూ, మా ముందు ఏముంది? ఒక పెద్ద గోడ ఉంది. ఏముంది? ఈరోజు అనేక మంది క్రైస్తవులు దేవుని దగ్గరికి రావడానికి, అనేక మంది క్రైస్తవులు దేవుని నమ్మి రక్షింపబడడానికి వారి ముందు ఏమున్నాయి? బంధువులు అనే గోడలు ఉన్నాయి, కులం అనే గోడలు ఉన్నాయి, ఇంకా నీ మతము అనే గోడలు ఉన్నాయి, ఇంకా నీ ఆచారాలు అలా కట్టుబడులు అనే గోడలు నువ్వు కట్టుకుని నీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నావు. ఇదే పరిస్థితి యెహోషువ జీవితంలో వచ్చింది. ఏమొచ్చింది? ఎరికో గోడలు అడ్డుగా వచ్చాయి. సరే, ఎరికో గోడలు అడ్డుగా వచ్చాయి. యెహోషువ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాతో కూడా ఉంటానని వాగ్దానం చేసావు కదా అంటే దేవుడు యెహోషువకి ఏమని వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా? ఇదిగో యెహోషువ, యోర్దాను నదిని దాటించిన వాడిని నేను కాదా? మోషే నాయకత్వంలో పెద్ద ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మీ ప్రజలందరినీ సురక్షితంగా నడిపించింది నేను కాదా? అనేక రాజ్యాలు మీ మీదకు వస్తే వారందరి మీద జయాన్ని ఇచ్చి ఈరోజు ఈ స్థితిలో మిమ్మల్ని నిలబెట్టింది నేను కాదంటే నిజమే ప్రభువా, ఈ ఎరికో గోడల్లో కూల్చడానికి కావాల్సిన శక్తిని కూడా నువ్వే ఇస్తావని యెహోషువ నమ్మాడు. హల్లెలూయా. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడిపోతున్నారు గొల్యాతుని ఎదిరించడానికి, కానీ ఒకే ఒక్క వ్యక్తి గొల్యాతుకి ఆపోజిషన్లో నిలబడ్డాడు. ఎవరు? దావీదు. ఏ ధైర్యంతో దావీదు నిలబడ్డాడు? అతనికి ఏమైనా పర్సనాలిటీ ఉందా? అతను ఏమైనా మంచి హైట్ ఉన్నాడా? యుద్ధంలో నైపుణ్యత ఉందా? ఏమీ లేదు. దావీదు ఒక చక్కటి మాట అంటాడు కదా, ఈ సున్నత లేని ఫిలిస్తీయుని ఎదిరించడానికి వీడు ఎంతటి వాడు. ప్రియ దైవ జనాంగమా, నీకొస్తున్న సమస్యతో, నీకొస్తున్న ఇబ్బందితో నువ్వు చెప్పవలసిందేంటో తెలుసా? ఓ సమస్య, ఓ అనారోగ్యమా, నీకంటే నేను ఆరాధించే దేవుడు. నీ సమస్య ముందు నీకు దేవుడిని నువ్వు పెట్టు, నీ బాధల ముందు నీ దేవుడిని నువ్వు పెట్టు. గొల్యాతును జయించిన దావీదు సైతం దేవుని మహింపరిచినట్లుగా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలను సురక్షితంగా దేవుడు నడిపించినట్లుగా, యోర్దాను నదిని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో నా దేవుడు సురక్షితంగా నడిపించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని ఎటువంటి గోడ వంటి సమస్యలు ఉన్నప్పటికీ నా దేవుడు విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ ముందు పెద్ద సమస్య వచ్చింది. ఏమొచ్చాయి? ఎరికో గోడలు వచ్చాయి. ఇప్పుడు ఈ గోడలు ఏం చేయాలి? దాటి అటు వెళ్ళాలి. సరే, దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? సరే యెహోషువ, నేను నీతో ఉన్నాను కాబట్టి మీరు ఒక పని చేయాలి. ప్రతిరోజు ఈ గోడ చుట్టూ మీరు ఏం చేయాలి? ఈ గోడ చుట్టూ మీరు తిరగాలి. ఎన్ని దినాలు? 7 దినాలు మీరు తిరగాలి. 6 రోజులు రోజుకు ఒక మారు మీరు తిరగాలి. 7వ దినం ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు. ఫర్ ఎగ్జాంపుల్, మనమే గనక దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దేవుడు ఇలా చెప్తే మనం చేస్తామా? ఈరోజు క్రైస్తవులు ఎవరైనా దేవుడు చెప్పిన మాటకి చెప్పినట్లుగా లోబడుతున్నారా? మరి దేవుడు యెహోషువతో అంటున్నాడు, ఇది యెహోషువ, నువ్వు గోడను చూడొద్దు, ఆ గోడను కోల్చడానికి సామర్థ్యం కలిగిన దేవుణ్ణి
నేను. ఆ గోడను కూల్చాలంటే మీ దగ్గర నుంచి నాకు ఒకటి కావాలి. ఏంటో తెలుసా? నా మాటకు లోబడి ఆ గోడ చుట్టూ మీరు రోజుకు ఒకసారి 6 రోజులు తిరగాలి. 7వ రోజు ఎన్ని రోజులు తిరగాలి? 7వ రోజు 7 సార్లు మీరు తిరగాలి. ఎప్పుడైతే 7వ రోజు 7వసారి మీరు తిరిగి ఆమేన్ అంటారో వెంటనే యెరికో పట్టణంలో గోడలు దేవుడు కూల్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెరికో గోడలు కూల్చబడ్డాయో యెహోషువ మరలా బలాన్ని పుంజుకున్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా నేను ఎదిరించగలను, ఏ కష్టం వచ్చినా నేను ధైర్యంగా ఎదిరించగలని యెహోషువ మరలా ప్రజల్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో ఒకళ్ళు చేయకూడని పని చేసి మరలా దేవుని శాపాన్ని కొని తెచ్చుకుని ఉన్నారు. మీరు బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మంచిగా నడిపిస్తూ వచ్చాడు. మంచిగా నడిపించాడా లేదా? వాళ్ళకి ఏ టయానికి ఏం కావాలో, వాళ్ళకి ఏ ఆహారం కావాలో అన్నీ ఇస్తూ వచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ గర్వం వల్ల లేకపోతే వారిలో ఉన్న ఇంకా ఏదో ఇది వల్ల దేవుడిని దూషించి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. అదేవిధంగా ఇక్కడ కూడా యెహోషువ యాత్ర ఇలా కొనసాగుతూ ఉండగా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, ఒకసారి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయంలో మొట్టమొదటి 2 వచనాలు చదువుదాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించను. చాలు. ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇదంతా చెప్పాను. ఇశ్రాయేలీయుల ప్రజలు యెహోషువ నాయకత్వంలో దేవుడు ఎక్కడికి నడిపించాడు? 6వ అధ్యాయంలో యెరికో గోడల దగ్గరికి దేవుడు నడిపించాడు. దేవుడు చెప్పాడు 6 రోజులు మీరు తిరగాలి, 7వ రోజు 7 మార్లు మీరు తిరగాలి. 7 మార్లు మీరు తిరిగినప్పుడు గోడలు ఏమైపోతాయి? కూలిపోతాయి. మీరు అద్భుతంగా ప్రాంతంలో వెళ్ళొచ్చు అన్నప్పుడు సేమ్ దేవుడు చెప్పిలానే జరిగింది. అందరూ కూడా వెళ్ళిపోయారు. బట్ దేవుడు కండిషన్ పెట్టాడు. ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రజలారా, ఇదిగో యెహోషువ మీ దేవుడైన యెహోవా మీకు ఏం సెలవిస్తున్నాడంటే మీరు వెళ్ళి ప్రాంతాన్ని స్వాధీనపరచుకోండి. బట్ ఆ ప్రాంతంలో ఉన్న వాటిని మీరు ఏం చేయొద్దు. ఆ ప్రాంతంలో ఉన్న వాటిని మీరు ముట్టొద్దు. ఎందుకో తెలుసా? ఆ ప్రాంతము శపితమైన ప్రాంతము. ఏ ప్రాంతమమ్మా? శపితమైన ప్రాంతము. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నవేవి మీరు ముట్టొద్దు. మీరు అది వెళ్ళగానే ఆ ప్రాంతం మొత్తాన్ని నేను అగ్నితో కాల్చి వేస్తానని దేవుడిని యెహోవా మాట్లాడాడు. సరే ప్రభువా, నువ్వు ఇంత పెద్ద గోడను కూల్చేసి ఇంత గొప్ప కార్యం చేసావు కాబట్టి మేమేమీ ముట్టుకోమయ్యా, వెళ్ళి మంచిగా నిన్ను ఆరాధించుకుంటాం, నువ్వేం చేయాలో చేయమనగానే ప్రియ దేవుని పెట్టారా అందరూ బాగానే వెళ్ళారు, అందరూ భక్తిగానే వెళ్ళారు. కానీ వారిలో ఒక అతను ఉన్నాడండి. అతను ఏం చేశాడో తెలుసా? ఆ ప్రాంతంలో కొన్ని అమూల్యమైన వస్తువులు, కొన్ని బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, ఇంకా అమూల్యమైన వస్తువులు, ధనధాన్యాలు ఏం చేశాడో తెలుసా? సేవకుడికి తెలియకుండా ఆకాను తెచ్చుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? తనతో పాటు పెట్టుకున్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఇప్పుడు ఎవరికి తెలిసింది? సేవకుడికి తెలిసిందా? సేవకుడికి తెలియలేదు, దేవునికి తెలిసింది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఏ విషయాల్లో ఏం చేసినా కానీ నా పాస్టర్ గారు చూడలేదు కదా, సేవకులు చూడలేదు కదా, ఆదివారం దేవుని సన్నిధికి నేను బాగానే వెళ్తున్నాను కదా, మిగతా దినాల్లో నేనేం చేస్తే ఏమైంది అని ఎప్పుడైనా చేయకూడని పనులు చేస్తూ, ఎప్పుడైనా దేవునికి అయిష్టమైన కార్యక్రమాలు నీ కుటుంబంలో చేస్తూ, దేవుడు నన్ను చూడట్లేదు కదా, సేవకులు నన్ను చూడట్లేదు కదా, మా విశ్వాసం నన్ను చూడట్లేదు, కానీ ఎప్పుడైనా దేవునికి శపితమైన వాటిని నువ్వు తీసుకుంటూ, దేవునికి శపితమైన వాటిని నువ్వు భుజిస్తూ దేవుని కోపం తెప్పిస్తున్నావేమో. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు కరాఖండిగా చెప్తున్నాడు, మీరు వెళ్ళి ప్రాంతాన్ని స్వాధీనపరచుకోండి అయ్యా, కానీ అక్కడున్న వస్తువుల్లో మీరు ఏం చేయొద్దు, ఏమీ ముట్టొద్దంటే ఈ ఆకాన్ అనే వ్యక్తి లోకానికి ఆశపడి, లోకంలో ఉన్న వస్తువులకి ఆశపడి వాటిని తెచ్చి ఏం చేశాడు? ఇంట్లో పెట్టుకున్నాడు. సరే, ఇదంతా అయిపోయింది. 7వ అధ్యాయం అలా కొనసాగుతూ ఉండగా యెహోషువకి ఒక యుద్ధం చేయవలసిన టైం వచ్చింది. యుద్ధం చేయవలసి వస్తే హాయి అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళాలి. ఆ పట్టణం పేరేంటి? హాయి అనే పట్టణానికి ఇప్పుడు యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే అక్కడ యుద్ధ సైనికులు అంటున్నారు, అబ్బో హాయి పట్టణం అంటే చాలా చిన్న పట్టణము, మన సైనికులు చాలా మంది ఉన్నారు కదా, ఇంతమంది సైన్యాన్ని పంపించడము టైం వేస్ట్ అండి, మనీ వేస్ట్ అండి. ఆ చిన్న ప్రాంతాన్ని ఎదిరించాలంటే
కొంతమంది సైనికులు సరిపోతారు అని వారిలో వారు అనుకుని చిన్న ప్రాంతమే కదా అని యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలీలు. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళారో వెళ్ళడమే హాయి పట్టణం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇశ్రాయేలీలు ప్రజలందరినీ చంపేసి యుద్ధంలో విజయాన్ని హాయి వాళ్ళు పొందుకున్నారు. ఇప్పుడు ఎవరు విజయాన్ని పొందుకున్నారు? అపవాది విజయాన్ని పొందుకుంది. ఇప్పుడు అపవాది విజయాన్ని పొందుకుందని యెహోషువ దేవుడి దగ్గరికి వచ్చి మరలా ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా నువ్వు నాతో ఉన్నానని వాగ్దానం చేశావు, మరి అన్ని గొప్ప గొప్ప రాజ్యాలు మేము జయించాము, కానీ ఈ చిన్న రాజ్యమైన హాయి పట్టణాన్ని మేము ఎందుకు జయించలేకపోయాము అని యెహోషువ దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా? మీలో ఒకడు శపితమైన వాటిని తెచ్చుకున్నాడు. మీలో ఒకడు నా మాటకు లోబడకుండా నేను చేయొద్దన్న పని చేశాడు కాబట్టే బలమైన రాజ్యాన్ని మీరు జయించారు, కానీ చిన్న పట్టణం మీద మీరు ఏం చేయారు? ఓడిపోయారు. అన్నప్పుడు యెహోషువ వెంటనే లేచి ఆ యోధ నాయకులందరినీ పిలిపించి, అక్కడున్న నాయకులందరినీ పిలిపించి ఎవరి పని చేసిందంటే ఎవరైనా సమాధానం ఇచ్చారా? మనం ఎవరైనా చెప్తామా? ఏదన్నా తప్పు జరిగి ఎవరి పని చేశారంటే ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. అక్కడ కూడా అదే అండి, ఎవరు చెప్పలేదండి. వెంటనే యెహోషువ ఏం చేశాడు తెలుసా? అక్కడున్న నాయకులందరి పేర్ల మీద చిట్టీలు వేశాడట. ఏం వేశాడు? చిట్టీలు వేస్తే, ఈ చిట్టీల కార్యక్రమం మనం ఎక్కడ చూసాం బైబిల్లో? ఈ చిట్టీల కార్యక్రమం బైబిల్లో ఎక్కడ చూసాం మనం? యోనా దగ్గర. తప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా దేవుని దగ్గర, యోనా తప్పు చేశాడు, దేవుడి దగ్గర ఒప్పుకోలేదు, ఎక్కడ దొరికిపోయాడు? చిట్టి తీగానే దొరికిపోయాడు. అదే విధంగా ఇక్కడ ఆకాను కూడా తాను తెచ్చుకున్నాడని తెలుసు, దేవుడు ఆ వస్తువులు ముట్టొద్దన్నాడని ఆకానుకు తెలుసు, కానీ నన్ను ఎవ్వరూ చూడలేదు కదా అని ఆకాను ఏం చేశాడు? వాటిని తెచ్చి తనతో పాటు ఉంచుకున్నాడు. ఇప్పుడు యెహోషువకి ఏం అర్థం కావట్లేదు. ఎన్నో పెద్ద రాజ్యాలను మనం జయించాం కదా, ఎన్నో పెద్ద పెద్ద బలమైన వాళ్ళని మనం జయించాం కదా, ఈ చిన్న హాయి పట్టణాన్ని ఎందుకు జయించలేకపోయాం అని దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తే చిట్టీలు వేశారండి. చిట్టీలు వేసినప్పుడు ఆశ్చర్యంగా ఎవరి పేరు వచ్చిందో తెలుసా? తప్పు చేసిన వాడి పేరే వచ్చింది. దేవుడు న్యాయమంతుడమ్మా, దేవుడు న్యాయమంతుడు. నన్ను ఎవరో చూడలేదు కదా, నేనేం చేసినా దేవుడు చూడలేదు కదా అనుకుంటున్నావేమో. ఆయన రాకడ సమయంలో నువ్వు చేసిన పనికి తగ్గట్టుగా నీకు జీతాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా దేవుడిని ఆరాధిస్తున్నావో, నువ్వు ఏ విధంగా దేవుని మహింపరుస్తున్నావో, ఎవ్రీథింగ్ దేవుడు నోట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు చిట్టి ఎవరి పేరు మీద వచ్చింది? ఆకాను పేరు మీద రాగానే ఇంకా ఆకాను భయపడిపోతూ ఉన్నాడు. అరే భలే వచ్చింది నా పేరు. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, యోనా కూడా తప్పు చేసి దేవుడి దగ్గర ఒప్పుకోలేదు. సౌలు తప్పు చేసి దేవుడు చేయొద్దన్న, సేవకుడు చేయొద్దన్న పని చేసినా కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేయలేదు? పశ్చాత్తాపపడలేదు. చివరికి ఎలా చచ్చిపోయాడో అలా చచ్చిపోయాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మాత్రము తప్పు చేశాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడ్డాడు. ఈ లోకంలో ఎవరండి తప్పు చేయకుండా ఉండేది? ఎవరండి తప్పు చేయకుండా జీవించగలిగేది? మానవులం కాబట్టి చిన్న చిన్న వాటిలో తప్పు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు కృపా కనికరం గలవాడు కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? కొన్ని సందర్భాల్లో నువ్వు దేవుని సన్నిధి తప్పిపోయినప్పటికీ ఆయన దగ్గరికి వచ్చి నీవు పశ్చాత్తాపపడితే దేవుడిని ఏం చేయడానికి సమర్థుడు? క్షమించడానికి సమర్థుడు. దేవుడు కోరుకునేది నీ దగ్గర నుంచి పశ్చాత్తాపం. 100% నువ్వు కరెక్ట్గా ఉండాలని దేవుడు ఆశపడడేమో కానీ 100% ఈ వ్యక్తి ఖచ్చితంగా ఉండాలంటే ఈ లోకంలో ఎవ్వరూ ఉండలేరు, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆకాను తప్పు చేశాడు, తప్పించుకుందామని చూశాడు. కానీ చిట్టి వేసినప్పుడు ఆకాను పేరును దేవుడు ఏం చేశాడమ్మా? ఆకాను పేరుని బయలుపరిచాడు. ఎప్పుడైతే ఆకాను పేరు బయలుపరచబడిందో 6వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్న శపితమైన వాటిని తెచ్చుకుంటారో వారిని అందరి ముందు నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పాడు దేవుడు. ఎలా చంపాలి? రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు ఈ విషయం తెలుసు కదా ఆకానికి. తెలిసి కూడా ఏం చేశాడు? తెలిసి కూడా ఆకాను తప్పు చేశాడు. ఇప్పుడు ఆకాను పేరు వచ్చింది, అందరి ముందు నిలబెట్టారు. ఇశ్రాయేలు ప్రజలందరి ముందు వారి కొడుకుని, కుమార్తెల్ని, ఆ 7వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే, నేను రిఫరెన్స్ చూపించట్లేదు కానీ 7వ అధ్యాయం 8వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే వారి కుటుంబం మొత్తాన్ని అందరి ముందు నిలబెట్టి రాళ్లతో కొట్టి 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 చంపారు. ఎందుకో తెలుసా? ఒకే ఒక్క తప్పు, దేవుడు చేయొద్దన్న పని ఆకాను చేశాడు.
దేవునికి అయిష్టమైన కార్యం ఆకాను చేశాడు. తప్పు చేసింది ఎంతమంది? తప్పు చేసింది ఎంతమంది? శిక్ష ఎంతమంది అనుభవించారు? ఆకాను తప్పు చేయడం వల్ల ఇశ్రాయేలీయుల ప్రజల్లో ఎంతోమంది సైన్యం చనిపోయారు. ఆకాను ఒక్కడే తప్పు చేయడం వల్ల కుటుంబంలో పిల్లలు, భార్య అందరి ముందు హీనంగా చంపబడ్డారు. ఆకాను ఒక్కడే తప్పు చేయడం వల్ల ఇశ్రాయేలీయుల ప్రజలకి, ఆ రాజ్యానికి చెడ్డ పేరు రావడానికి గల కారణమయ్యాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను రక్షించింది, దేవుడు నిన్ను కాపాడింది, ఆయన కొరకు నువ్వు నిలబడతావని. దేవునికి ప్రాణభిక్ష పెట్టింది, నువ్వు ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తావని. ఆయన కొరకు నమ్మకంగా జీవించకుండా కొన్ని చిన్న చిన్న వాటిల్లో నువ్వు తొలగిపోతున్నావేమో. చిన్న చిన్న విషయాల్లో దేవుడిచ్చే మహిమను కోల్పోతున్నావేమో. చిన్న తప్పులు చేస్తూ, చిన్నవి దేవునికి విరుద్ధమైనవి చేస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నీ చేతులారా నువ్వే కోల్పోతున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నమాట. రానున్న నూతన సంవత్సరంలో మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ఆశీర్వాదం మన కుటుంబంలో నిలవాలి అంటే నీలో ఉన్న చిన్న మైనస్లన్నీ నువ్వు తీసే. నీలో ఉన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ అన్ని ఈ రోజు దేవుడి దగ్గర విడిచిపెట్టు. ఏదైతే దేవునికి అయిష్టమైన కార్యాన్ని నువ్వు చేస్తున్నావో, ఏదైతే దేవునికి ఇష్టమైన కార్యాన్ని నీ కుటుంబంలో నువ్వు చేస్తున్నావో, కోపము, సనుగుట, ఇతరుల మీద కుళ్ళు, కుతంత్రాలు, అసహ్యపడము, ఇతరుల మీద దోషాలుగా మాట్లాడడము, ఇవన్నీ దేవునికి అయిష్టమైన కార్యాలని దేవుడు పత్రికల్లో రాస్తున్నాడు కదా, తన భక్తుల ద్వారా రాపించాడు కదా. శరీర కార్యాలు మీలో ఏమైపోవాలి? నమ్మి బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ జీవితంలో శరీర కార్యాలు ఏమాత్రము ఉండకూడదని దేవుడు చెప్పాడు కదా. ద్వితీయోపదేశకాండంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నువ్వు నడిచిన ఎడల పైనున్న దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అమ్మా, ఎస్తేరు జీవితంతో ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. ఆకాను జీవితంతో దేవుడు నీతో మాట్లాడాడు. దావీదు జీవితంతో దేవుడు నీతో ఈరోజు రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. యేసుని నీ హృదయంలో చేర్చుకుంటే, ఆకాను చేసిన తప్పు చేయకుండా నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలవు. నీ భర్తను నువ్వు రక్షించుకోగలవు, నీ పిల్లలను రక్షించుకోగలవు. ఎస్తేరు వలె నీ కుటుంబం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి సమర్థుడు. హల్లెలూయా. నా దేవుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. మరొకసారి గుర్తు చేస్తున్నాను, అప్పటి వరకు విజయంతో కొనసాగిన యెహోషువ యాత్ర ఆకాను తప్పు చేయడం వల్ల ఇశ్రాయేలీల రాజ్యం మీద దేవుని యొక్క కోపము ఎక్కువైపోయింది. ఒక్కడే తప్పు చేశాడు, ఆకాను ఒక్కడే తప్పు చేసింది, కానీ శిక్ష ఎంతమంది అనుభవించారు? కుటుంబం మొత్తం శిక్ష అనుభవించింది. ఇశ్రాయేలీల రాజ్యం మొత్తం శిక్ష అనుభవించింది. దేవుడు గొప్పోడమ్మా. ఎంతటి ఎరుకో ఘోర వంటి సమస్యలు నీకున్నా కూడా ప్రతి సమస్య నుండి దేవుడు విడిపించడానికి సమర్థుడు. కానీ దేవుని మాటకు నువ్వు లోబడలేక ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవుని మాటకు నువ్వు లోబడలేక ఆయన ఇచ్చే మేలుని నువ్వు కోల్పోతున్నావు. దేవుని మాటకు నువ్వు లోబడలేక ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నీ కుటుంబం కోల్పోతుంది. దేవుడిచ్చే ఆ మాటకు నువ్వు లోబడలేక నీ జీవితంలో జరగాల్సిన అద్భుత కార్యాలు ఇంకా ఆలస్యమైపోతున్నాయేమో. నా రిక్వెస్ట్, మిగిలిన ఒక్క నెలైనా దేవుని మాటకు లోబడే బిడ్డగా నువ్వు ఉంటే, మిగిలిన ఈ సంవత్సరంలో కొన్ని దినాలైనా, అయ్యా నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, ఇక నుంచి నీ మాటకు లోబడతానయ్యా, నీకు విరుద్ధమైన కార్యక్రమాలు నేనేమి చేయనయ్యా, నీకు ఇష్టం లేని పనులు నేను చేయనయ్యా, నీకు శపితమైన వాటిని నేను అంటుకోనయ్యా, వాటి దగ్గరికి నేను వెళ్ళనయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో సంసోన్ తెలుసు కదా. సంసోన్ అందరికీ తెలుసా లేదా? సంసోన్ బైబిల్లో చాలా బలాఢ్యుడు. సంసోన్ ఎలాంటి వాడంట? సంసోన్ బలాఢ్యుడు, దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తి, న్యాయాధిపతిగా కొనసాగిన వ్యక్తి. కానీ సంసోన్ ఒకనొక ప్రాంతానికి వెళ్ళి ఒక చోట పడిపోయాడు. పడొద్దు అనుకుంటానే పడిపోయాడు. చివరికి తనలో ఉన్న బలాన్నంతా ఏం చేశాడు? బనలో ఉన్న బలాన్నంతా పోగొట్టేసుకున్నాడు. చివరికి ఎలా మారిపోయాడు తెలుసా? ఒకప్పుడు ఒంటి చేత్తో లక్షల మందిని జయించిన వ్యక్తి, ఒకప్పుడు ఒంటి చేత్తో అనేక రాజ్యాలు జయించిన వ్యక్తి సంసోను. కానీ దేవుని మాటకి విరుద్ధంగా ఉండడం వల్ల చివరికి ఏమైపోయాడు తెలుసా? 2 కళ్ళు పోగొట్టుకుని ఖైదీల మధ్యలో
తిరగలి తిప్పేవాడిగా మారిపోయాడు. ఎందుకు? సంసోను ఎందుకు బలాన్ని కోల్పోయాడు? సంసోను ఎందుకు 2 కళ్ళు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి? బలాఢ్యుడే కదా. సంసోను ఎందుకు అందరి ముందు హేళన చేయబడిన రీతిగా బందీగా ఉండాల్సిన కారణం ఏంటి? దేవుని యొక్క మాటను త్రోసేసి లోకంలో వాటి వైపు పరిగెత్తాడు సంసోను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను దేవుని మాటకు లోబడనందున దేవుడు సంసోను ఏం చేశాడు? శిక్షించాడు. అందరి ముందు సంసోను నిలబెడితే సంసోను చివరిగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, ఈ ఒక్కసారి నన్ను కరుణించా. ఏమన్నాడమ్మా? అందరూ చెప్పండి. ఈ ఒక్కసారి నన్ను కరుణించి మరలా నా బలాన్ని నాకు ఇవ్వయ్యా అనగానే దేవుడు ఎంత ప్రేమముతో తెలుసా? నిన్ను విడిచిపెట్టినట్లుగా ఉంటాడు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఒకసారి చెప్పాను కదా, మన దేవుడు ఎలాంటి వాడంటే కోపపడుతూనే కృప చూపించే దేవుడు, కోపపడుతూనే నీ కుటుంబం పట్ల వాత్సల్యత చూపించే దేవుడు మనం ఆరాధించే యేసయ్య. ఆయన కోపడినట్లుగా నీకు అనిపిస్తుంది కొన్నిసార్లు, ఆయన నిన్ను విడిచిపెట్టాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. మనం ఆరాధించే దేవుడు ఎంత మంచి దేవుడు తెలుసా? తల్లి లేని వారికి తల్లి అవుతాడు ఆయన, తండ్రి లేని వారికి తండ్రి అవుతాడు ఆయన. నీకేది కావాలంటే అది దేవుడి దగ్గర అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. సరే, సంసోను ఇప్పుడు బలం పోయింది, సంసోనులో దేవుని అభిషేకం అంతా పోయింది, కానీ అందరి ముందు బందీగా నిలబడినప్పుడు సంసోను చివరిగా ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? అయ్యా, ఈ ఒక్కసారి నన్ను కరుణించి మరలా నా బలాన్ని నాకు దయచేయనగానే దేవుడు కరుణించి సంసోనుకి బలాన్ని ఇచ్చాడు. ఒంటి చేత్తో దాగోను గుడి దేవతా స్తంభాన్ని ఏం చేశాడు? అటు ఇటు తోసి గుడి మొత్తాన్ని కూల్చేసి తాను కూడా వాళ్ళతో పాటు చనిపోయాడు. కానీ ఇక్కడ ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? తప్పు చేశాడు, బట్ ఫైనల్కి వచ్చేసరికి దేవుడి దగ్గర ఏం పొందుకున్నాడు? క్షమాపణ పొందుకున్నాడు. తప్పు చేయడం గొప్ప కాదండి, తప్పు చేసి తప్పించుకొని తిరగడం గొప్ప కాదండి. నువ్వు తప్పు చేసిన దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతావు చూడు, ఆ జీవితం దేవుడికి కావాలి. దావీదులో దేవుడు ఆ జీవితాన్ని చూశాడు. దావీదు ఆ జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే దావీదుని సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను ఆ జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మరలా సంసోను పోగొట్టుకున్న బలాన్ని దేవుడు ఏం చేశాడు? సంసోనుకి తిరిగి ఇచ్చాడు. సౌలుకి ఆ జీవితం లేదు కాబట్టి చివరికి కుక్క చావు చావాల్సి వచ్చింది. ఆకానికి ఆ జీవితం లేదు కాబట్టి, పశ్చాత్తాపడే జీవితం ఆకానికి లేదు కాబట్టి అనేక మంది మధ్యలో నిలబెట్టబడి, దోషిగా నిలబెట్టబడి, రాళ్ల చేత కొట్టబడి చంపబడే స్థితిలోకి ఆకాను వెళ్ళగలిగాడు. ఈ రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థనల ముగింపు సందర్భంగా మన సంఘానికి దేవుడు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? ఇంకా మీ ఇంట్లో, మీ జీవితాల్లో దేవునికి అయిష్టమైనవి ఏమైనా ఉన్నాయేమో, దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమైనా చేస్తూ దేవుడు అనుగ్రహించే కృపకు నువ్వు పొందుకోలేకపోతున్నావేమో, దేవుడు అనుగ్రహించే మహిమను నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. ఈరోజు ఎస్తేరు జీవితాన్ని దేవుడు మన మధ్యలో పెట్టాడు, ఆకాను జీవితాన్ని దేవుడు మన మధ్యలోనే పెట్టాడు, సంసోను జీవితాన్ని దేవుడు మన మధ్యలో పెట్టాడు, దావీదు జీవితాన్ని దేవుడు మన మధ్యలో పెట్టాడు. ఈ భక్తులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ నీకే జీవితం కావాలి? దావీదు వలె పశ్చాత్తాపడతావా? ఆకాను వలె పశ్చాత్తాపడకుండా చేసిన తప్పుని కప్పిపుచ్చుకుని దేవుని యొక్క ఉగ్రతకి లోనైపోతావా? సంసోను వలె మరలా చివరిలో ప్రాధేయపడి దేవుణ్ణి బ్రతిమాలుకొని నీవు పోగొట్టుకున్న అభిషేకాన్ని మరలా పొందుకుంటావా? లేకపోతే సౌలు వలె దేవుడిచ్చిన అభిషేకాన్ని దుర్వినియోగపరిచి, సౌలు వలె దేవుడిచ్చిన అభిషేకాన్ని లోకానుసారంగా వాడి ఆ అభిషేకాన్ని కోల్పోతావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరులా ఉంటావా? ఆకానులా ఉంటావా? సంసోనులాగా ఉంటావా? లేకపోతే దేవుడిచ్చిన మహిమను కోల్పోయిన సౌలులను ఉంటావా? ఈరోజు దేవుడు మన ముందు పెడుతున్నాడు. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందే ఇంకా కొన్ని దినాలే, ఒక్క నెల మాత్రమే. ఈ నెల రోజుల్లో నువ్వేం చేయాలి తెలుసా? దేవుని దగ్గర మోకరించయ్యా, ఇప్పటివరకు నేను ఆకాన్లాగా బ్రతికనేమో నాయన, ఇప్పటివరకు సౌలు వలె నీవు ఇచ్చిన అభిషేకాన్ని నా సొంత లాభాల కోసం నేను వాడుకున్నానేమో ప్రభువా, ఇక నుంచి దావీదు వలె నేను పశ్చాత్తాపడుతున్నాను, సంసోను వలె పశ్చాత్తాపడి ఒక్కసారి కరుణించమని అడుగుతున్నానయ్యా అని ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే దయచేసి మోకరించండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఒకసారి అందరూ మోకరించండి. స్థలమున్న వాళ్ళందరూ మోకరించండి. అమ్మా, దేవుడు మనతో మాట్లాడాడు. తప్పు చేసింది ఒక్కడే,
కానీ ఆ తప్పుకు బానిసైంది ఇశ్రాయేలు రాజ్యం మొత్తము. తప్పు చేసింది ఒక్కడే, కానీ ఆ శిక్ష కుటుంబం మొత్తం మీదకి వచ్చింది. ఎందుకో తెలుసా? చేసిన తప్పుని ఒప్పుకోకుండా దాచిపెట్టాడు ఆకాను. దేవుడు మాట్లాడుతున్నాడు, పలానా ప్రాంతముకు వెళ్ళడం నిషిద్ధము, పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళడం అది శపితమైన ప్రాంతం అని దేవుడితో నీతో మాట్లాడినా కూడా దేవుని మాటను ప్రక్కన పెట్టి ఎప్పుడైనా దేవునికి విరుద్ధంగా నువ్వు చేసావేమో. పలానా చోటుకు నువ్వు వెళ్ళొద్దు, పలానా కార్యక్రమము నువ్వు చెయ్యొద్దు అని పలుమార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నా దేవుని మాటను, దేవుని లేఖనాన్ని, సేవకుల మాటను త్రోసివేసి నీ ఇష్టానుసారములను లోకంలో వెళ్ళిపోయి, అమ్మా ఆకాను పశ్చాత్తాపం పొందలేదు కాబట్టి మరణానికి పాత్రుడైపోయాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎస్తేరు తన కుటుంబం కోసం ప్రార్థన చేసింది కాబట్టి తన రాజ్యాన్ని సైతము ఎస్తేరు ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుడి దగ్గర ఒప్పుకుందాం. దేవునికి ఇష్టమైన కార్యాలు మనం ఏమైనా చేసి ఉండొచ్చేమో, అది ఎవరికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ప్రియవనస్తుడా, దేవుడు నీతో పలుమార్లు మాట్లాడాడు. ప్రియవనస్తురాలా, దేవుడు నీతో పలుమార్లు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. పలుమార్లు నేను దేవుడు నీతో మాట్లాడినా దేవుని మాటను త్రోసివేసి నీ స్వంత మాట మీద నువ్వు వెళుతున్నావు. దేవుని దగ్గర పశ్చాత్తాపడితే నా దేవుడు నిన్ను క్షమించడానికి ప్రేమమూర్తి, వాత్సల్యత చూపే దేవుడు, వాత్సల్యత చూపే దేవుడు. ఒక తల్లి తన బిడ్డని నేను మరుచునేమో, కానీ నేను నిన్ను మరువను, విడివను, ఎడబాయను అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన బలను మనం సమీపించబోతూ ఉండగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని సరి చేస్తున్నాడు. ఇంకా నీలో ఏదైనా చేదైన వేరు ఏదైనా ఉందేమో, ఒక్కసారి చేదైన వేరుని తీసేస్తావా? మోకరించగలుగుతావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన బలను మనం సమీపించబోతూ ఉన్నాం. ఆయన బలను మనం సమీపించబోతూ ఉండగా యోగ్యమైన మనసు కోసం దేవుడిని ఒక్కసారి అడుగుతావా? ఒకసారి అడుగుతావా? నీలో ఇంకా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో, చేదైన వేరు ఏదైనా నీ జీవితంలో మొలుస్తుందేమో, చేదైన వేరు నీ జీవితం నుండి తీసే. దేవునికి ఇష్టమైన కార్యాలు నీ జీవితం నుండి తీసే. దేవునికి ఇష్టమైన పనులు ఈ రోజు నుంచి నీ కుటుంబంలో ఉండకూడదు. దేవునికి అయిష్టమైన కార్యాలు ఈ రోజు నుంచి నీ ఇంట్లో ఉండకూడదు. శపితమైనవి అవి నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. నీ జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఈరోజు దేవుడు ఈరోజు ఏరలలో పాల్గొన్న ప్రతి బిడ్డ జీవితాన్ని తన ఆత్మతో నింపాడు. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రతి బిడ్డ ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడాడు. శపితమైన వాటిని తొలగించండి, దేవునికి అయిష్టమైన వాటిని తొలగించండి. ప్రభువా, పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రక్షకానికి స్తోత్రాలు. మా గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చలేము నాయన. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంతటి ప్రేమమూర్తివయ్యా. కోపపడుతూనే కృప చూపించే దేవుడు అయ్యా, కోపపడుతూనే వాత్సల్యత చూపించే దేవుడివి. పలుమార్లు సన్నిధిలో నేను తొలగిపోయానయ్యా, పలుమార్లు నీకు అవిధేయులుగానే జీవించానయ్యా, పలుమార్లు నీ మాటకు లోబడకుండా వెనుదిరిగానయ్యా. అయినా నన్ను క్షమించావు, అయినా నన్ను ప్రేమించావు. ఈరోజు ఈ స్థితిలో నన్ను నిలబెట్టావు, ఈరోజు ఈ స్థలంలో నువ్వు నిలబెట్టావు. అందుని బట్టి ఏమి ఇచ్చిన రుణం మేము తీర్చలేం. తప్పు చేసిందాక ఒక్కడే, కానీ శిక్ష అనుభవించింది రాజ్యం మొత్తము. తప్పు చేసిందాక ఒక్కడే, కానీ మరణానికి పాత్రలైపోయారు కుటుంబం మొత్తము. నాయనా, ఒకవేళ మా కుటుంబంలో ఏదైనా తప్పు జరుగుతుందేమో, నీకు అయిష్టమైన కార్యాలు జరుగుతున్నాయేమో, దయతో ఒక్కసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడుతున్నాం. దావీదు వలె మేము చేసిన తప్పుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. సంసోను వలె అయ్యా ఈ ఒక్కసారికి నన్ను కరుణించమని ప్రాధేయపడుతున్నాం. నాయన, ఒక్కసారికి మా బిడ్డల్ని కరుణించండి అయ్యా. ఒకవేళ ఎవరైనా నీ మాట లోబడకుండా, నువ్వు చెప్పిన మాట వినకుండా నీకు అవిధేయులుగా జీవించారేమో,
దయతో అట్టి బిడ్డని మీరు క్షమించండి. మీ మాటకు లోబడే జీవితాన్ని ప్రతి బిడ్డకి మీరు దయచే అయ్యా. ఈ సంవత్సరంలో మిమ్మల్ని ప్రేమించి నవంబర్ 1వ తారీఖు నుండి ఈరోజు 21వ తారీఖు వరకు నువ్వు అద్భుతంగా జరిగించిన ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి నిత్యము 3 ఆరాధనలు మేము చేయడానికి నువ్వు కృపణ ఇచ్చావు. ఉదయకాల ప్రార్థన, 11 గంటల ప్రార్థన, సాయంకాలం 7 గంటల నుంచి ప్రార్థన. ప్రతి ప్రార్థనలో మీరు మాతో ఉండి అనేక అద్భుత కార్యాలు మేము ఎన్నో సాక్ష్యాలు విన్నాం. ఈరోజు మా మధ్య ప్రియులు లేరు ప్రభువా, కానీ ఎన్నో సాక్ష్యాలు మేము విన్నాం. వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి ప్రభువా, అనేక ప్రాంతాల నుంచి నాయన అన్ని బిడ్డలు ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి మీకు ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలు ఆలకించి అనేక అద్భుత కార్యాలు చేసినందుకు నీకు స్తోత్ర. మా జీవితాంతము తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ మినిస్ట్రీస్లో ఆ ప్రార్థనలు కొనసాగులాగును సహాయము చేయండి. ఉదయకాల ప్రార్థనల బిడ్డలందరూ పాలు పంచుకునేలాగును సహాయము చేయండి. అద్భుత కార్యాలు మీరు జరిగించండి. మీరు అంటున్నారు ప్రార్థన వలనే పయనము, ప్రార్థనలోనే విజయము, ప్రార్థన లేకపోతే పరాజయం. ప్రభువా, మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టే ఈ 20 దినాల్లో ఒక మహిమోత్సవాలాగా మా మధ్యలో మీరు జరిగించారు. అనేక అద్భుత కార్యాలు మా పట్ల మీరు జరిగించారు. రేపటి కాలం మేమందరం పాలు పంచుకుని మళ్ళా నీ సన్నిధిలో చేరి వార్షికోత్సవ ఆరాధనలో పాలు పంచుకోబోతూ ఉండగా మీరు మా అందరితో తోడుగొనండి. 14 సంవత్సరాలు మమ్మల్ని, మా ప్రాంతాన్ని, మా సంఘాన్ని, నువ్వు ఇచ్చిన మందిరాన్ని కాపాడి గిబ్బేజు ప్రార్థించినట్లుగా మా దేవా మమ్మల్ని కరుణించి నీ చేయి మాకు తోడుగా ఉండ దయచేసినందుకు వందనాలు. ఏ కీడు రాకుండా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. మా సరిహద్దులు దినదినము, సంవత్సరము అభివృద్ధి పరుస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. సంఘ సరిహద్దులు విశాలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. సంఘ సరిహద్దులు విశాలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. సంవత్సరాలు గడిచిన కొలది నీ వాత్సల్యత అధికము చేస్తానని వాగ్దానం చేశావు అయ్యా. 24 సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానము, నీ ఆశీర్వాదములను నిత్యము నా కుటుంబము సంతోషించునుగాక అని నీవు ఇచ్చిన వాగ్దానం అందరి కుటుంబంలో నువ్వు నెరవేర్చావు. ప్రతి బిడ్డను నువ్వు దీవించావు. కానీ కొన్ని విషయాల్లో మేము తప్పిపోయి ఆశీర్వాదాన్ని తెచ్చుకోలేకపోయామయ్యా. ఈ చివరి దినాల్లో నీకు మొరపెడుతున్నాం. మా తప్పులు మేము ఒప్పుకున్నామయ్యా. నీ ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా సహాయం చేయి. నీ బలలో పాలు పంచిపోతూ ఉండగా యోగ్యమైన మనసు అందరికీ మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. మాలో ఉన్న పాత్రత జీవిత పవిత్రమైన కార్యాలన్నింటినీ సన్నిధిలో విడిచిపెడుతూ నీ బలలో చేయి ముంచుతూ ఉండగా నీ ఆత్మాభిషేకము, నీ పరిశుద్ధాత్మ శక్తి ఈ తరములో ఒక స్టెఫను వలె, ఈ తరములో ఒక పౌలు వలె, ఈ తరములో ఒక పేతురు వలె, ఈ తరములో ఒక యోహాను వలె నీ కొరకు మండించబడే బిడ్డలుగా మేమందరం మా సంఘానికి ఇచ్చిన 4 పరిచర్లు ఉండులాగున నీ కృప సహాయము చేసి ఇప్పుడు విత్తిన వాక్యాలు మీరే దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డ జీవితంలో ఫలించేలాగున నీ కృప సహాయము చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.